నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైకాపా మెప్పు కోసం సామాన్యులపై పోలీసుల దాష్టీకం అవమానంతో బాధితుల ఆత్మహత్య కాకీల హత్యలే అని విపక్ష పార్టీల ఆరోపణ ఏపీలో కరువును దాచేలా గణాంకాల రూపకల్పన సీఎం జగన్ ప్రకటన నిజం చేసేందుకు అధికార గణం యత్నం భవిష్యత్తుకు పెను ముప్పు కాంగ్రెస్ వస్తే హైదరాబాద్ ప్రగతికి విఘాతం ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఆరోపణ విపక్ష పార్టీలకు అభివృద్ధి కనిపించడం లేదని విమర్శ తెలంగాణ ఎన్నికలకు నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటన హైదరాబాద్ లో విడుదల చేయనున్న ఖర్గే 5 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ప్రచారం భారాస కాంగ్రెస్ లకు ధీటుగా భాజపా మేనిఫెస్టో ఇంద్రధనస్సు పేరుతో రేపు ప్రకటించనున్న అమిత్ షా భారీగా హామీలిచ్చే అవకాశాలు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న పోలింగ్ ఉదయం 8 గంటల నుంచే ఛత్తీస్గఢ్ లో ఓటింగ్ కొన్ని ప్రాంతాల్లో 3 గంటలకే ముగింపు వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్తో తలపడనున్న ఆసీస్ రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికాపై కంగారు జట్టు గెలుపు ఆదివారం జరగనున్న తుది పోరు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతల మెప్పు కోసం ఫిర్యాదుదారులపైనే కొందరు పోలీసులు కేసులు పెడుతున్నారు బాధితులనే చితకబాదుతున్నారు వైకాపా నేతలు ఫిర్యాదు చేస్తే ముందు వెనక చూడకుండా అనుమానితుల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధిస్తున్నారు అవమాన భారానికి గురవుతున్న బాధితులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు వీరిలో ఎక్కువ శాతం మంది దళితులే ఉంటున్నారు ఇవి అధికార పార్టీ అండతో పోలీసులు చేస్తున్న హత్యలేనని ఐపీసీ సెక్షన్లను వదిలేసి వైకాపా సెక్షన్లను అమలు చేస్తున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి కుటుంబంపై దాడి చేసి కొట్టారని న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితుడినే పోలీసులు చితకబాదారు ఫ్లెక్సీలు చింపివేశారని వైకాపా నాయకులు ఫిర్యాదు చేయడమే ఆలస్యం దళిత యువకుడిని స్టేషన్కు తరలించి అక్రమంగా నిర్బంధించారు పోలీసులు చేసిన అవమాన భారంతో నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో బాల నరసింహులు ఆత్మహత్య ఘటన మరవకముందే తాజాగా హోంమంత్రి తానేటి వనిత ఇలాకాలో మరో యువకుడు మహేంద్ర బలవన్మరణానికి పాల్పడ్డాడు ప్రశ్నించే వారిని విపక్షాలను అధికార పార్టీ నేతల ఆదేశాలతో కొందరు పోలీసులు అక్రమంగా నిర్బంధించి అవమానిస్తున్నారు దీంతో బాధితులు ప్రాణాలు తీసుకుంటున్నారు ఇలాంటి వారిలో దళితులే అత్యధికులు ఉంటున్నారు ఇలాంటి ఘటనలపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగితే సంబంధిత పోలీసులను వీఆర్కు పంపడం సస్పెన్షన్ లాంటి నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు తప్ప గట్టి హెచ్చరికలు పంపేలా కఠిన చర్యలు చేపట్టడం లేదు కొన్ని ఘటనల్లో కేసులు పెట్టినా శిక్షలు పడటం లేదు ఉన్నతాధికారుల ఉదాసీనతే పోలీసుల ఆగడాలకు దారితీస్తోంది పోలీసుల దాష్టీకంతో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది కోనసీమ జిల్లా మండపేటలో పోలీసులు తీవ్రంగా కొట్టడంతో అవమాన భారంతో కాళీకృష్ణ భగవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు శ్రీకాకుళం జిల్లా పొత్తంగిలో పోలీసుల బెదిరింపులతో కోన వెంకట్రావు బలవన్మరణానికి పాల్పడ్డాడు పోలీసుల చెర నుంచి విడిపించిన తెలుగుదేశం నేతను పొగుడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్లకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే యువకుడిని పోలీసులు మళ్లీ వేధించడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే పోలీసుల తీరుతో ఆత్మహత్యలు చేసుకున్న కేసులు కోకొల్లలు అధికార దర్పం ప్రదర్శిస్తూ అకారణంగా చేయి చేసుకోవడం పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటనలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు దిశ యాప్ బలవంతంగా డౌన్లోడ్ చేయించి ఓటీపీ అడిగిన కానిస్టేబుళ్లను ప్రశ్నించినందుకు సైనికోద్యోగి సయ్యద్ అలీముల్లాపై పరవాడ పోలీసులు దాష్టీకానికి తెగబడితే బాధ్యులపై ఇప్పటికీ కేసే పెట్టలేదు కాకినాడలో తన కారులోనే కూర్చుని స్నేహితుడితో కలిసి భోజనం చేస్తున్న వైద్యుణ్ణి పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో చితకబాదారు దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే బాధితుడినే తెల్లవారుజాము వరకు స్టేషన్లో కూర్చోబెట్టి కేసు నమోదు చేయకుండానే వెనక్కి పంపేశారు తన్నులు తిన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి అధికార పార్టీ వాళ్ళ చేత ఫిర్యాదు తీసుకొని తిరిగి బాధితుల మీదే కేసులు పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది పోలీసు రాజ్యం కొనసాగుతుంది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఎవరైతే ఆధారాలు లేకుండా అధికార ప్రాంతంతోనో లేకుంటే ఎవరో ప్రాంతంతోనో వాళ్ళ క్రియాశీల కార్యకర్తలా పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే తప్పుడు కేసులు పెడతా ఉన్నారో అటువంటి వాటి మీద స్పందించాలి క్రియాశీలకంగా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించకపోతే ప్రజాస్వామ్య హక్కులు హరించిపోతాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి.
ముఖ్యంగా దళిత యువకులపైనే పోలీసులు దాష్టికాలకు పాల్పడుతున్నారు. ఓ మహిళ అదృశ్యం కేసులో అనుమానితుడికి ద్విచక్ర వాహనం ఇచ్చాడంటూ తూర్పుగోదావరి జిల్లా కుంకుడుమిల్లికి చెందిన దళిత యువకుడు వడ్డి వెంకట్ ప్రసాద్ ను కడియం పోలీసులు చితకబాదారు. దాహం వేస్తోందని మంచినీళ్లు ఇప్పించాలని వేడుకోగా మూత్రం తాగాలంటూ ఎస్ఐ అవమానించడం సిగ్గుచేటు. కోళ్ల దొంగతనం కేసులో విశాఖ జిల్లా బాందేవపురానికి చెందిన దళిత యువకుడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంతో అతని కాలు విరిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళిత యువకుడు ప్రసాద్ కు పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు. ఈ తప్పులన్నీ పోలీసు ఉన్నతాధికారులకు కనిపించడం లేదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని మాజీ మంత్రి కెఎస్ జవహర్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని దొమ్మేరులో ఆత్మహత్య చేసుకున్న మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జవహర్ ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హోంమంత్రి వేధింపుల వల్లే మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని జవహర్ ఆరోపించారు. ఈ కేసులో హోంమంత్రి తానేటి వనితను A1 ముద్దాయిగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. బొంత మహేంద్ర ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో దీనిలో ప్రధానంగా హోంమంత్రి ముద్దాయిగా A1 గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హోంమంత్రి ఎవరికి ఫోన్ చేసింది? హోంమంత్రి సిబ్బంది PA గాని ఉన్నారో వాళ్ళు ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తే ఆ కుర్రాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారనే నిజాలు ఈ ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత హోంమంత్రి మీద ఉంది. ఈ రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అనేది నడుస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండించాలి. బైక్ పై వెళ్తున్న రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి PA చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి 7 గంటల సమయంలో ఎమ్మెల్యే ఇంటికి వెళ్తున్న చంద్రశేఖర్ ను ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ్ బాబు అడ్డుకోవటం ఇరువురి మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో తన ఫోన్ కింద పడిపోవడంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ వాకీటాకీ సెట్ తో చంద్రశేఖర్ పై దాడి చేశారు. చంద్రశేఖర్ నుదురు, చెవి వెనుక తలభాగంలో గాయాలై రక్తస్రావం జరిగింది. బాధితుడు రోడ్డుపై నిరసనకు దిగ్గ ఎమ్మెల్యే బుచ్చయ్య ఆయనకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. సుమారు గంటన్నర పాటు పోలీసుల దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కానిస్టేబుల్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే పట్టుపట్టారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని సెంట్రల్ జోన్ DSP, ట్రాఫిక్ DSPలు హామీ ఇచ్చారు. రామాలయం సెంటర్లో రాజమహేంద్రవరం రామాలయం సెంటర్ నుంచి ఫ్రీ లెఫ్ట్ సిగ్నల్ వేసి ఉందండి. నేను ఫ్రీ లెఫ్ట్లో తిరిగినందుకు కానిస్టేబుల్ ఆపి మరీ నన్ను కొట్టారండి. నేను బండి తాళం తీసుకున్నారు. బండి తాళం తీసుకునే రైట్ మీకు లేదంటే నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పి ఆపి మరీ నన్ను కొట్టారండి. రక్తం వచ్చినట్టు చేతిలో వాకీటాకి బండి తాళం 2 ఉన్నాయండి. దేని తగిలిందో తెలియదు కానీ దారుణంగా కొట్టారండి. అయినా నేను తప్పు చేయలేదు, నేను రైట్ రూట్లోనే వెళ్తున్నాను, ఫ్రీ లెఫ్ట్ పడింది, నేను ఫ్రీ లెఫ్ట్లోనే తిరిగాను అని చెప్పేసి నేను చెప్పాను. అయినా సరే ఆయన వినకుండా నువ్వు ఎవరితో చెప్పుకుంటూ చెప్పు, నువ్వు ఎవడైతే నాకేంటి అన్నట్టు నన్ను కొట్టాడండి. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అనేక గ్రామాలు, మండలాల్లో వర్షాభావంతో పంటలు ఎండిపోతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. కొద్దిపాటి కరవే ఉందంటూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సైతం పణంగా పెడుతున్నారు. కరువును దాచిపెట్టేలా గణాంకాలను రూపొందిస్తున్నారు. వానల్లేక సాగు తగ్గి రాయలసీమ నుంచి ప్రజలు భారీగా వలసలు పోతుంటే ఇప్పటి వరకు ఏపీలో 103 కరువు మండలాలను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవ గణాంకాల్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఖరీఫ్లో కరువు మండలాలు 400 పైనే ఉంటాయి. అధికారులు మాత్రం 103 కరువు మండలాలనే ప్రకటించి సరిపెట్టారు. కరువును గుర్తించి అన్ని అంశాల ప్రకారం చూసినా దుర్భిక్ష పరిస్థితులున్నాయి. అయినా సీఎం మాటలకు అనుగుణంగా కొద్దిపాటి కరువునే చూపాలంటే గణాంకాల్లో తిరకాసు చేయక తప్పదు. అలా చేస్తే ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోవడమే అవుతుందనే అభిప్రాయాలు వ్యవసాయ రంగ నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా చూస్తే ఖరీఫ్ ముగిసి నెలన్నర దాటినా ఎప్పటికీ కరువు లెక్కలు బయట పెట్టలేదు. కేంద్రానికి నివేదికల్ని పంపలేదు. ఏపీలో ప్రభుత్వాలు ఎన్నో మారాయి. ఎప్పుడూ వాస్తవ గణాంకాల ఆధారంగానే కరువు మండలాల్ని ప్రకటిస్తుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోదు. అయితే సీఎం స్థాయి వ్యక్తే కరువు గురించి పట్టించుకోకపోవడాన్ని, అధికారులు తమ బాధ్యతను విస్మరించి పనిచేయడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. 2021, 22, 2022, 23లోనూ కరువు పరిస్థితులు ఉన్నా కావాలనే దాటవేశారు అని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేయాలంటే కొన్ని దశాబ్దాల వర్షపాతం, ఉష్ణోగ్రతలు, సాగు, కరువు తీవ్రత తదితరాల్ని ప్రామాణికంగా తీసుకుంటారు. అత్యధిక, అత్యల్ప వర్షపాతం, ఉష్ణోగ్రతలు తెలియాలంటే పాత రికార్డులే ఆధారం. అలాంటి వాటిని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేస్తే ప్రజలకు తీరని ద్రోహం చేసిన వారవుతారు. ఆ సంగతిని అధికారులు గుర్తెరగాలి అని నిపుణులు విమర్శిస్తున్నారు. ఖరీఫ్ ఆరంభం నుంచే
వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్లో సాధారణం కంటే 31.5% తక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో 55% తక్కువ వానలు కురిశాయి. గత 50 ఏళ్లలో ఇంతటి తీవ్ర వర్షాభావం లేదు. 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అక్టోబర్లో 90% తక్కువ వానలు కురిశాయి. సుమారు 30 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. రైతులు వేల కోట్లు నష్టపోతున్నారు. ఇవన్నీ వాస్తవాలే. అయినా అధికారులు ఎక్కడా నోరు మెదపడం లేదు. సాగు తగ్గిందంటే వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఉలిక్కి పడుతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ పెద్దల నుంచి ఆగ్రహం ఎదురవుతుందో అనే భయంతో అంతా బాగుందంటూ ప్రకటనలిస్తున్నాయి. ఆగస్టు 1 నుంచి 31 వరకు పరిశీలిస్తే ఒక్క మండలంలోనూ వర్షం లేదు. 361 మండలాల్లో దుర్భిక్ష ఛాయలు నెలకొన్నాయి. 229 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 42 మండలాల్లో దుర్భిక్షం, 376 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. సాధారణ విస్తీర్ణం 120 లక్షల ఎకరాలుంటే 71.32 లక్షల ఎకరాలు అంటే 60% విస్తీర్ణంలోనే పంటలు వేశారు. కరువు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాల్సిన సామాజిక, ఆర్థిక సూచీలు ఉన్నాయి. వాటి ప్రకారం చూసినా సాగు 30% పైగా తగ్గిపోయింది. కూలీలకు పనుల్లేవు. కూలీ రేట్లు తగ్గాయి. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వలసపోతున్న పరిస్థితులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచే 50,000 కుటుంబాలకు పైగా వలసబాట పట్టాయని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కరువు పరిస్థితులకు అనుగుణంగా ఉపశమన చర్యలు చేపడుతుంది. వైకాపా హయాంలో అలాంటి చర్యలే కొరవడ్డాయి. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డ వారందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ అమ్మలాంటిదన్న ఆయన నగరాన్ని కాపాడుకోకపోతే ఇబ్బందులు పడతామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్లోని షాపూర్ నగర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. చెన్నై నుంచి వచ్చిన రజనీకాంత్కి హైదరాబాద్ అభివృద్ధి కనిపిస్తుంది కానీ ప్రతిపక్ష గజనీలకు కనపడటం లేదని ఎద్దేవా చేశారు. 9.5 కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నడన్నా కులం పేరు మీద కుంపట్లు పెట్టినమా, మతం పేరు మీద మంటలు పెట్టినమా, ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టినమా? లక్షలాది మందికి ఇయ్యాల భారతదేశంలో అమ్మలాంటి నగరం హైదరాబాద్. అందుకే ఈ హైదరాబాద్ నగరంలో ఉండే ప్రతి బిడ్డ తెలంగాణ వాడు కావచ్చు, రాయలసీమ వాడు కావచ్చు, కోస్తాంధ్ర నుంచి రావచ్చు, కర్ణాటక, తమిళనాడు ఎక్కడి నుంచి అన్న భారతదేశంలో రావచ్చు, మీరందరూ తెలంగాణ బిడ్డలే అని సగర్వంగా చాటి చెప్పిన ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో మత కలహాలు, కరువు, కర్ఫ్యూ వస్తుందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఎన్నికల ప్రచారం చేసిన హరీష్ కాంగ్రెస్ నేతలకు సీఎం సీటు కోసం కొట్లాట తప్ప ప్రజల బాధలు పట్టమన్నారు. 6 గ్యారంటీలేమో కానీ 6 నెలలకు ముఖ్యమంత్రి మారతారని ఎద్దేవా చేశారు. ఓటు వేసే ముందు ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని హరీష్ రావు సూచించారు. తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళా పేకాట క్లబ్బులు మోపైతాయి, మా అక్క చెల్లెల మంగళసూత్రాలు పోయే ప్రమాదం ఉంటది. సొంత పార్టీ వాళ్ళనే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రేపు ప్రజల్ని కూడా మోసం చేస్తుంది. కర్ణాటకలో మోసం చేసిండ్రు, రేపు మన తెలంగాణలో మనం ఆగం కావద్దు. ఈ కాంగ్రెస్ కు ఓటేసుడెందుకు, మనం రిస్క్ పడుడెందుకు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలో నేడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పర్యటించనున్నారు. 5 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసేట్లు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న రాహుల్ గాంధీ ఉదయం 11 గంటలకు పినపాక వెళ్తారు. అక్కడ రోడ్ షో, కార్నర్ సమావేశాల్లో పాల్గొంటారు. పినపాక నుంచి నర్సంపేట వెళ్లి ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం వరంగల్ ఈస్ట్ వెస్ట్ లో పర్యటిస్తారు. తర్వాత రాజేంద్రనగర్ సభలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు మల్లికార్జున ఖర్గే చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో తెలంగాణ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు, మెట్రో రైల్ ఛార్జీల్లో 50% రాయితీ వంటి ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల ప్రణాళిక సిద్ధమైంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహణకు హామీ ఇవ్వనున్నట్లు తెలిసిందే. ఆడపిల్లల పెళ్లిళ్లకు ₹1,00,000 సాయం, 10 గ్రాముల బంగారం ఇస్తామని హామీలతో కూడిన మేనిఫెస్టోను నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విడుదల చేయనున్నారు. తెలంగాణలో సబ్బండ వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం చేసింది. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ అమరవీరుల కుటుంబ సభ్యులకు నెలకు 25,000 పెన్షన్, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం హామీ ఇస్తారని సమాచారం.
తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయింపు హామీ ఇవ్వనున్నట్లు తెలిసింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల పంట రుణమాఫీతో పాటు 3 లక్షలు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టత ఇస్తారని సమాచారం. ధరణి స్థానంలో భూమాత పోర్టల్, ల్యాండ్ కమిషన్ ఏర్పాటునకు హామీ ఇస్తారని సమాచారం. బెల్ట్ షాపుల తొలగింపు, రేషన్ కార్డులపై సన్నబియ్యం సరఫరా, గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తారని తెలుస్తోంది. బడ్జెట్లో విద్యారంగం వాటా 6 నుంచి 15% పెంపు, మూతబడిన 6,000 పాఠశాలలను పునః ప్రారంభించడం, మరో 4 ట్రిపుల్ ఐటీలు, ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూళ్లు, బస్తీ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు హామీ ఇస్తారని సమాచారం. వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 6 నెలల్లో మెగా డిఎస్సి, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ కల్పిస్తామని ప్రకటించనున్నట్లు తెలిసింది. సింగరేణిలో కారుణ్య నియామకాలు సరళీకృతం, ప్రభుత్వ ఆసుపత్రులు, ఉస్మానియా ఆసుపత్రి ఆధునికీకరణ, ఆరోగ్యశ్రీలో మోకాలు సర్జరీని చేర్చడం వంటి హామీలు ఇస్తారని సమాచారం. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పద్ధతి అమలుకు హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ ఉద్యోగులను చేర్చుతామని చెప్పనున్నట్లు సమాచారం. జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 గౌరవ భృతి, హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పనున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలను కొత్తగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ కులగణన, బీసీ సబ్ప్లాన్, ఈబీసీల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు, మైనారిటీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయనున్నట్లు చెబుతారని సమాచారం. నిరుపేద, హిందూ, మైనారిటీ ఆడపడుచుల పెళ్లికి 1,00,000 రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం ఇస్తామని ప్రకటిస్తారని తెలిసింది. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన బంగారు తల్లి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా అందజేస్తామని ప్రకటిస్తారని తెలుస్తోంది. దివ్యాంగుల పింఛన్ 5,016కి పెంచడం సహా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని హామీ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెట్రో రైళ్ల ఛార్జీలలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50% రాయితీ హామీని మేనిఫెస్టోలో చేర్చారని సమాచారం. ఎల్బీనగర్, ఆరంఘర్, మెహదీపట్నం, బీహెచ్ఎల్ మార్గంలో కొత్త మెట్రో నిర్మాణానికి హామీ ఇస్తారని తెలిసింది. తెలంగాణ ఎన్నికలకు భాజపా మేనిఫెస్టోను రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించనున్నారు. ఇంద్రధనస్సు పేరుతో ఎన్నికల ప్రణాళిక విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. భారాస మేనిఫెస్టో కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ధీటుగా 7 ప్రధాన అంశాలపై హామీ ఇవ్వనున్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. వరికి కనీస మద్దతు ధర 3,100కు పెంచడం, ఆయుష్మాన్ భారత్ పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంపు వంటి హామీలు ఉంటాయని తెలుస్తోంది. పెళ్లైన ప్రతి మహిళకు ఏటా 12,000, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్, ఐఐటీ, ఎయిమ్స్ తరహాలో విద్యా సంస్థల ఏర్పాటు, పీఎం ఆవాస్ యోజన కింద అర్హులకు ఇళ్లు వంటివి ఎన్నికల ప్రణాళికలో చేర్చినట్లు సమాచారం. ఈ రాత్రి 11 గంటలకు బేగంపేట చేరుకోనున్న అమిత్ షా ఐటీసీ కాకతీయలో బస చేయనున్నారు. రేపు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. తర్వాత గద్వాల, నల్గొండ, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. అవినీతి పరుల నుంచి ఏపీని కాపాడాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇరు పార్టీల కార్యకర్తలకు సూచించారు. గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఉమ్మడి కార్యాచరణతోనే వైకాపా ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించగలమని ఆలపాటి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. వైకాపా తప్ప మరో పార్టీ ఉండకూడదన్న జగన్ వైఖరిని తిప్పికొట్టాలని మనోహర్ పిలుపునిచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కులం అంటగట్టి అమరావతిని నాశనం చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. అందరి యొక్క ఉమ్మడి కార్యక్రమం వైసీపీ నాయకత్వాన్ని కూకటి వేళ్లతో ఎక్కడ కూడా పెకలించేలాగా మనం పనిచేసినప్పుడే నిజమైన గౌరవం మనం ఈ యొక్క కలయికి మనం ఇచ్చినటువంటి. సమస్యలు చాలా ఉన్నాయి. రాజకీయంగా మనం చేయాల్సింది కలిసి కట్టుగా ఒక మంచి ఉద్దేశంతో, ఏ ఆలోచనతో మన పార్టీ అధినేతలు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుతూ భవిష్యత్తులో మనం ఈ విధంగా పనిచేస్తున్నాం అనుకున్నాము. మనం కూడా మన నియోజకవర్గ స్థాయిలో అదే విధంగా కలిసిమెలిసి సమిష్టిగా మంచి నాయకత్వం తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి నిలబడదాం, ప్రజల కోసం పోరాటం చేద్దాం.
5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. బాలాఘాట్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బైహర్, లాంఛీ, పరస్వాడ సీట్లకు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు 2533 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 5,60,58,521 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ ఎన్నికల కోసం 64,626 పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల మలివిడత పోలింగ్ నేడు జరగనుంది. 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్లో 20 నియోజకవర్గాల్లో ఈ నెల 7నే పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్లో సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అయితే బింద్రానబగఢ్ అసెంబ్లీ స్థానంలోని 9 పోలింగ్ బూతుల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఈ 9 బూతుల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఈ విడతలో 70 స్థానాలకు 958 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా మొత్తం 1,63,14,479 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఛత్తీస్గఢ్లో రెండో విడత పోలింగ్ కోసం 18,833 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.